యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆ, దానిని నేను వెతుకుచున్నాను. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును ఏమంట? ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నామా దావీదు? ఇది ఎవరని కోరుకుంటారా? ఇది ఎవరు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కానీ దావీదు అడిగాడంట. ఎన్నో అవకాశాలు ఉన్నాయి దావీదుకు, కానీ దావీదు నిరంతరం దేవుని సన్నిధిని కోరుకున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? యెహోవా ప్రసన్నతను చూచుటకును యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా? ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా? అక్కడ ఆలయంలో ఏముంది? అక్కడ ఆయన భక్తిని ప్రదర్శించే స్థలం, అది దేవునిని ఘనపరిచే స్థలము, దేవుని స్తుతించే స్థలము. కానీ ఈరోజు సంఘాలు చర్చించుకోవడానికి, పోట్లాడడానికి, నిందించుకోవడానికి కదా ఈరోజు నిలయాలుగా మారినాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ హృదయపూర్వకమైన భక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు గుర్తించాడు ఈయనని. అందుకే నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు ఇక్కడ కదా. అపోస్తలుల కార్యం 13:22లో ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అందుకే ఈయన రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే ఈయన పూర్ణ శక్తితో ఆరాధించడము, తర్వాత పూర్ణ హృదయపూర్వకమైన భక్తిని ఇతడు కనపరిచాడు. అదేమిటంటే దావీదు నిరంతరము దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, దేవుణ్ణి కోరుకున్నాడు. అందుకని దేవుడు అతన్ని రాజుగా నియమించుకున్నాడు. తర్వాత మనం చూసినప్పుడు నిజమే, కొన్నిసార్లు మన భక్తి ఎట్లా ఉంటుందంటే మనకు ఉంటుంది లోపట, కానీ బయటికి మనము చూపించలేం. ఎందుకో తెలుసా? సమస్యలు, ఇబ్బందులు, నీకున్నటువంటి వేదన. సాతానుడు ఏం చేస్తాడంటే నీ సమస్యను పెంచుతూ పోతూ ఉంటాడు. నీ సమస్య ఒక సింపుల్ మాట మనం ఆలోచన చేద్దాము. సరే, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? ఉదాహరణకు ఒక వ్యక్తి 75 సంవత్సరాలు లేదా 80, 90, 100, కొంతమంది 50స్లో, 40స్లో, 30స్లో కూడా చనిపోతూ ఉన్నారు. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఒక వ్యక్తి ఆయుష్ మనం ఆలోచన చేస్తే, ఒకవేళ రోగాలు, బలహీనతలు ఉన్నాయనుకోండి, అది కొంత తగ్గుతుంది ఆయుష్. సమస్యలు, బాధలు, ఆలోచనలు ఎక్కువైపోయి 24 గంటలుగా చింతించుకుంటూ కూర్చుంటారు చూడండి, వాళ్ళ ఆయుష్ ఇంకా ఇంకా తగ్గిపోతుందంట. కానీ ఎవరైతే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆయుష్ అంటే, నేను ఇంతకాలం బ్రతుకుతాను, బ్రతికినంత కాలం ఏ గొడవ లేకుండా, ఎవరిపైన కోపం లేకుండా, పగలు లేకుండా, ఏమీ లేకుండా జీవితం మారిపోతూ ఉంటుంది. ఏది శాశ్వతంగా లేదు. మనము 4 రోజులు కొట్లాడుకుంటాం, దూరంగా ఉంటాం. ఒకవేళ వాడు చచ్చిపోతే అయ్యో అనవసరంగా మనం తిట్టినాం కదా, అనవసరంగా అన్నాం కదా. ఇంకా చనిపోయాక మనకు ఆయన విలువ తెలుస్తుంది, ఆ వ్యక్తి విలువ తెలుస్తుంది. అందుకని నేనేమంటానంటే, పుట్టే వ్యక్తి బ్రతకాలని కోరుకోవాలి, మంచిగా ఉండాలని కోరుకోవాలి, కానీ ఎప్పుడు కూడా బాధ, చింత, వేదన మన గురించి, ఇతరుల గురించి పెట్టుకోవద్దండి. రోగం వచ్చిందా, సరే దాన్ని ఎట్లా బాగా చేసుకోవాలి. బాధ వచ్చిందా, అది ఎట్లాగైనా పోతే దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే దావీదు, ఈయనకి చాలా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు ఎట్లా ఉన్నాయంటే, సౌలు వల్ల ఏముందంటే ఆయనకు ప్రాణాపాయం ఉన్నప్పుడు, లేదా పాపములో పడినప్పుడు, మరి దావీదు
ఎప్పటికప్పుడు కీర్తనల ద్వారా దావీదు దేవుని కృపను వేడుకున్నాడు మరియు దేవుని స్తుతించాడు. ఆయన పాపం చేసినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మరణ భయంతో పరిగెత్తినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు ఉన్నాడు, కానీ పాపం చేశాడు. కానీ పాపం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఊరుకోలేదంట, దేవుని దగ్గర వేడుకున్నాడంట, తన తప్పులు ఒప్పుకున్నాడంట, క్షమించమన్నాడంట. అందుకే దావీదును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. తన లైఫ్లో చాలా ఉన్నాయి. కష్టాల్లో దేవుణ్ణి స్తుతించడం తెలుసు ఆయనకి, అందుకే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. తను చేసిన తప్పును గ్రహించిన తర్వాత దేవుని దగ్గర వేడుకోవడం, దేవుని స్తుతించడం, ఘనపరచడం. చూడండి, దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన చాలా బంగారం, వెండి, కర్ర, తర్వాత ఇనుము, ఇత్తడి, ఇవన్నీ కూడా సిద్ధపరిచాడు. వాటిని చెక్కడానికి మంచి మంచి పని వాళ్ళను, శిల్పకారులు, మరి వీరందరినీ కూడా రెడీ పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు, నీ చేతిలో కదా రక్తముతో కదా, అందుకని నేను ఎవరి ద్వారా చేస్తాను? ఇది నీ కుమారుని చేతుల మీదుగా దీన్ని నేను కడతాను అన్నాడు. హల్లెలూయా. అంటే కొన్ని విషయాల్లో దేవుడు ఖచ్చితంగా ఉంటాడండి. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కొన్నిసార్లు మనం కష్టాల్లో దేవునికి దూరంగా ఉంటాం. మనం పొరపాటు చేసినప్పుడు, మనము పాపము చేసినప్పుడు దేవునికి దూరంగా ఉంటాం మనం. కానీ ఈ దావీదు ఆ కష్టకాలములో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పాపము చేసిన వ్యక్తిగా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన జీవితం ఎక్కడ కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి దగ్గర కన్నీరు విడుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బెత్షెబాతో ఆయన ఒక కుమారుని కంటాడో, ఆ కుమారుడు మరి రోగి అయి ఉన్నప్పుడు, ఇంకా చనిపోతాడన్నప్పుడు కూడా మరి ఆయన దేవుని సన్నిధి నుంచి బయటికి రాలేదు. ఎంతగానో కన్నీరు విడుస్తూ, ఎంతగానో వేదన అనుభవిస్తూ ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు క్షమించాడు దావీదును, ఆయన పాపాన్ని దేవుడు క్షమించాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా.